సో గైస్ మనమైతే ఇప్పుడు హంపీలో ఉన్నాము. ఇది ఏంటంటే మనకి విఠలాచార్య టెంపుల్ అనమాట. చూసుకుంటే చూసారా, ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. విఠలాచార్య యొక్క టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. నిజంగా చాలా బాగుంది. ఎస్, ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది కదా, అదే మనకి 50 రూపీస్ నోట్ మీద ఉంటుంది అనుకుంటా. గైడ్ చెప్తా ఉన్నారు. కాకపోతే సో ఫ్రెండ్స్, ఇప్పుడే నేను ఏంటంటే గైడ్ తీసుకున్నాను. కాకపోతే ఆయన ఏంటంటే వీడియో తీయొద్దన్నారు. ఆయనతో పాటు ఇవన్నీ కూడా ఆయన చెప్పిన తర్వాత తీసుకోమని చెప్పారు. సో ఇది ఏదైతే మనకు ఉందో, ఇది ఉంది కదా, చారియట్ ఉంది. ఇది ఏంటంటే కోనార్క్ టెంపుల్లో ఏంటంటే ఇప్పుడు కృష్ణదేవరాయలు వారు అక్కడికి వెళ్ళారంట. ఒరిస్సాలోని కళింగ దేవరాయల గురించి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అక్కడ వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని ఓడించాక అక్కడ కోనార్క్ టెంపుల్లో ఉన్న నమూనాని ఇన్స్పైర్ చేసుకొని ఇది కట్టారంట ఇక్కడ. సో ఏంటంటే బ్రీఫ్గా చిన్న స్టోరీ అనమాట దీని గురించి, అంతే. అయితే ఈ లోపల ఏంటంటే ఎవరు గరుడమూర్తి ఉంటారనమాట లోపల దీనిలో. సో ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే ఇవన్నీ సంగీత మంటపం అంటారు. ఒక్కొక్క పిల్లర్ని టచ్ చేస్తే ఒక్కొక్క వాయిద్యం వస్తుందంట. కానీ ఇప్పుడు ఇందులోకి అయితే అలో చేయడం లేదు, ఎందుకంటే రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుందంట లోపల. ఇక్కడ లోపల ఏంటంటే రాణి చెన్నమ్మ వారు ఇక్కడ డ్యాన్స్ చేసేవారు. సో ఇక్కడ ఆ సంగీతాన్ని ఇక్కడ వాయించి దానికి తగ్గట్టుగా ఆమె డ్యాన్స్ చేశారని చెప్పి ఈయన ఏంటంటే గైడ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ తర్వాత ఇప్పుడు ఏదైతే ఇది ఉందో, ఈ పర్టికులర్ ఈ సంగీత సభ ఏదైతే ఉందో, ఈ మంటపం ఏదైతే ఉందో, ఇది కృష్ణదేవరాయల వారు కట్టించింది 15వ శతాబ్దంలో అంట. తర్వాత ఇక్కడ గుడి ఉందన్నమాట, ఇదే విఠలాచార్య వారి యొక్క గుడి. ఇది వచ్చేసి 14వ శతాబ్దంలో కట్టారంట. అందుకని ఆర్కిటెక్చర్ అనేది డిఫరెన్స్ కూడా ఉంటుందని చెప్పారు ఈయన. ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత ఈ లోపల కూడా ఇంతవరకు పిల్లర్స్ ఉండేవి. తర్వాత ఏంటంటే ఇక్కడ ఉన్న ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఇవన్నీ స్లాబ్ ఇవన్నీ వేశారంట. సో ఇక్కడ ఏంటంటే ఇది మనకి గుడికి ఏంటంటే ఇది నార్త్ ఎంట్రన్స్ అంటది. ఇక్కడ కనిపిస్తుంది కదా నార్త్ ఎంట్రన్స్.
అక్కడ అప్పట్లో ఉన్న ప్రజలందరూ ఇక్కడ ఏంటంటే తుంగభద్ర నది ఉంటుంది కదా, నదిలో స్నానాలు చేసి వచ్చి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మాధవాలయం ఉంటుందంట, ఆయన దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళేవారంట. ఇప్పుడు ఇది కూడా ఏంటంటే రిస్టోర్ చేశారు ఇవన్నీను. ఇక్కడ బయటికి వెళ్ళడానికి అయితే లేదు, గేట్ అయితే క్లోజ్ చేశారు. సో ఇదండి యాక్చువల్లీ మొత్తం విజయ విఠలాచార్యుల వారి యొక్క గుడి అనమాట ఇది. అది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ సైడ్ ఉంటుంది. దాని ముందున ఉన్నదంతా మార్కెట్ అనమాట, అంటే బజారు. అక్కడ ఏంటంటే వర్తకం జరిగేది. ఏంటంటే ఇక్కడ ఏంటంటే గైడ్ ఏం చెప్పారంటే అప్పట్లో దాని అంటారు చైనీయులు, తర్వాత చైనా చుట్టుపక్కల లేదంటే మన ఇండియా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఇక్కడ వర్తకం చేసేవారంట. అంటే వాళ్ళ దగ్గర నుంచి మన వాళ్ళు గుర్రాలు కొనుక్కునేవారంట. వాళ్ళకి ఏంటంటే వజ్రాలు, గోల్డ్ ఇట్లా మన దగ్గర ఏదైతే ఉందో అది ఇచ్చేవారంట. 2 కిలోమీటర్లు ఉంటుందంట. యాక్చువల్ అప్పట్లో 2 కిలోమీటర్లు ఉండేదంట ఆ బజార్ అనేది. తర్వాత 40 మీటర్లు అనేది విడ్త్ ఉండేదంట. ఎంతమంది జనాలు వచ్చినా కూడా ఏమి ట్రాఫిక్ అటువంటివి ఏమి ఉండేవి కాదంట. ఈ చెట్టు ఉంది చూసారా, ఈ చెట్టు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే. ఈ చెట్టుని అయితే నాశనం చేయలేదు ఎవరు. సో ఇది ఈ చెట్టుని యాక్చువల్ ఏంటంటేనండి, మనకి హంపి అనేది ఏదో ఒక రోజులో చూసేది అయితే కాదు. ఇంచుమించుగా మినిమం 3 days అయితే ఉండాలి. ఈసారి నేను మళ్ళీ వస్తాను. ఈసారి వచ్చినప్పుడు ఏంటంటే 3 రోజులు ఉండి ప్లాన్ చేసుకోవాలి. ఏంటి చూడాలి. ఒక రోజు ఏంటి, నెక్స్ట్ రోజు ఏంటి ఆల్రెడీ గైడ్ చెప్పారు. తర్వాత ఇక్కడ నుండి చూస్తే మనకి కనిపిస్తుందో లేదో, కనిపించట్లేదు గోపురం నుండి. అక్కడ ఒక ఏంటంటే కొండ ఉందన్నమాట, కొండ మీద గుడి ఉంది. అక్కడ ఏంటంటే ఆంజనేయుడు యొక్క పుట్టిన ప్రదేశం అని చెప్తున్నారు. అయితే ఆయన పుట్టిన ప్రదేశానికి చాలా ఇవి ఉన్నాయన్నమాట. అంటే కొంతమంది ఏంటంటే తిరుపతిలో పుట్టారని అంటారు, కొంతమంది ఇక్కడ పుట్టారంటున్నారు, కొంతమంది వచ్చి గోకర్ణలో పుట్టారంటున్నారు. చాలా రకరకాలుగా ఆయన మీద అయితే ఉన్నాయి. సో ఏది నిజమో ఏది అబద్ధం అనేది మనకి తెలీదు. సో అప్పటికి ఆ టైంలో ఎవరేం చెప్తే అది నమ్మాలంతే మనం. ఇది చూసారా, ఇవన్నీ టెంపుల్ పడిపోతుంటే ఇక్కడంతా సపోర్ట్ అనమాట. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవంతా సపోర్ట్ చేసి ఏంటంటే ఈ మాన్యుమెంట్స్ని వీటన్నిటిని కాపాడుతున్నారు నిజంగా చెప్పాలి. అసలు చాలా పెద్దగా ఉంది ఇది. హాయ్. సో ఫ్రెండ్స్, ఇది ఏంటంటే క్వీన్స్ బాత్ అంట ఈ ప్లేస్ని. ఇక్కడ ఉంది కదా చూస్తున్నారు. ఏంటంటే రాణి గారి యొక్క స్నానపు గది అనుకోవచ్చు. ఇది ఏంటంటే మనకి విరూపాక్ష దేవాలయానికి వెళ్ళే దారిలో అయితే ఉంటుంది. కమలాపురం అనే జంక్షన్ నుంచి రైట్ తీసుకొని రావాలన్నమాట. సో ఒకసారి ఇది ఎట్లా ఉంటుందో లోపలికి వెళ్ళి చూద్దాం గైస్. తర్వాత హంపి అంటే విజయనగర సామ్రాజ్యం మీద అంటే ఏంటంటే దాడి చేసినప్పుడు ఎవరైతే దాడి చేశారో వాళ్ళకి 6 నెలలు టైం పట్టిందంట. ఇది నేను ఆల్రెడీ ఎప్పుడో ఒక వీడియోలో అయితే ఇన్ఫామ్ కూడా చేశాను. అంటే 6 నెలల టైం పట్టిందంటే చూడండి, అంటే ఇవన్నీ ధ్వంసాలు చేయడానికి, తర్వాత ఇక్కడున్న సంపదని దోచుకోవడానికి 6 నెలల టైం పట్టిందంటే అర్థం చేసుకోండి ఎంత సంపద అనేది ఉందో అనేది. ఇప్పుడు ఆ సంపద ఎక్కడుందో ఏమో, ఎందుకంటే ఎవరైతే దోచుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎవరో ఒకరు దోచుకుని ఉంటారు. మరి ఏమో అవన్నీ మనకు తెలీదు, కానీ అంత పెద్దది అన్నమాట చూసుకుంటే.
ఓ అటు షార్ట్ కట్ అటు వచ్చేస్తున్నారు. ఇదిగోండి ఇదే చూసుకుంటే ఇది పాండ్లో ఉంది. బహుశా ఇక్కడ స్నానాలు చేసేవారు. కానీ దిగడానికి ఇది ఓకే. అక్కడ మెట్లు ఉండేవి. ఓకే, మెట్లు ఉన్నాయి దిగడానికి. అంటే స్విమ్మింగ్ పూల్ అనుకోండి. ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే ఇది ఒక స్విమ్మింగ్ పూల్. ఓకే, ఇక్కడ వాటర్ ఇలా వచ్చి అది అవుట్లెట్ అనుకుంటా. వాటర్ అక్కడ ఒకటి ఉంది అవుట్లెట్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఏంటంటే కింగ్స్ ఆడియన్స్ హాలు, అండర్ గ్రౌండ్ ఛాంబరు, హజారా రామచంద్ర టెంపుల్ అనమాట. సో హజారా రామచంద్ర టెంపుల్కి మనం రైట్ సైడ్ వెళ్ళాలి. చూద్దాం, అది కూడా వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కింగ్స్ ఆడియన్స్ హాల్ అని. సో ఇదేంటో చూద్దాం పదండి. సో ఎటుంది దారి, ఇట్లా ఏవో ఉన్నాయి. అక్కడ ఏదో టెంపుల్ ఉంది, అదే అనుకుంటా హజారా రామ టెంపుల్. చూద్దాం. ఎందుకు ఇక్కడ నుండి చూసి చెప్పడం అదో కాదు కన్ఫర్మేషన్ లేకుండా. చూస్తున్నారండి ఎంత పెద్దది ఉందో ప్లేస్. ఇది చాలా పెద్దగా ఉంది ప్లేస్. అయితే మొత్తం ధ్వంసం అయిపోయింది. అఫ్కోర్స్ కాలక్రమేణా ఏంటంటే ఇప్పుడు మనకి వస్తుంటాయి కదా భూకంపాలని, తర్వాత తుఫాన్లని. ఆ విధంగా కూడా కొన్ని ధ్వంసం అయిపోయి ఉంటాయి. సీక్రెట్ ఛాంబర్ అని పేరు ఉంది కదా. సో ఇదేనో మరి లోపలికి దారి ఉందా? ఉంది, లోపలికి దారి ఉంది. దీని పేరేంటి? అండర్ గ్రౌండ్ ఛాంబర్. అంటే అండర్ గ్రౌండ్ ఛాంబర్ అయినా సీక్రెట్ ఛాంబర్ అయినా రెండు ఒకటే. మరి ఇది దేనికి వెళ్ళి కనెక్ట్ అవుతుందో ఏమో తెలీదు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. చాలా చీకటిగా ఉంది. టార్చ్ చేసుకోవాల్సిందే. ఎవరైనా ఉన్నారా? గోప్రోలో అయితే ఏం కనిపించట్లేదు. అసలు ఏమీ కనిపించట్లేదు గోప్రోలో. టార్చ్ లైట్ వేసాను, అయినా కూడా ఏమి కనిపించడం లేదు. అంటే ఇంతేను. మళ్ళీ ఇక్కడ నుండి ఇట్లా బయటకు వచ్చేయచ్చు. సో ఇది అండర్ గ్రౌండ్ ఛాంబరు. చూసారు ఇక్కడ రెనోవేషన్ వర్క్ చేస్తున్నారు. ఇదేంటంటే పడిపోబోతుంది, సపోర్ట్ ఇచ్చారు.
కానీ అండర్ గ్రౌండ్ అయినా కూడా నీట్గానే ఉంది, ఎందుకంటే మనకు వాసనలు వస్తుంటాయి కదా బేసిక్గా. ఇక్కడే ఉంది, ఇక్కడేం లేదు, క్లోజ్ చేశారు దారి అయితే. మళ్ళీ మనం వచ్చిన దారిలోనే వెళ్ళాలి. స్మెల్ అయితే ఏం లేవు, నీట్గా ఉంది. సో ఇదండి అండర్ గ్రౌండ్ చాంబర్. మరి దేని కట్టారో ఎందుకు కట్టారో ఏమో మరి తెలీదు. ఎవరో అయితే వస్తున్నారు. ఏనుగు ముఖాలు కూడా కొట్టేశారు, అన్నీ ధ్వంసం చేశారు అన్నీ. ఇక్కడ చూసుకుంటే ప్రతి చోట ఇక్కడ ఏంటంటే డ్యాన్స్ వేసినట్టుగా చిన్న చిన్న శిల్పాలు, తర్వాత ఏనుగులు, గుర్రాలు. ఇక్కడ ఏదో దేవాలయం అయితే ఉండేది, లేదంటే ఏదైనా గోపురం లాంటిది ఏమైనా ఉండొచ్చు. మరి ఈ స్ట్రక్చర్ అయితే చూస్తుంటే ఇవ్వండి, ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఎందుకంటే ఇందాకలా వెళ్ళిన విజయ విఠలాక్షుడు గుడిలో కూడా ఇట్లానే కట్టారనమాట. కిందన ఉంటాయి ఇలాంటి స్తూపాలు, ఏంటంటే ఏనుగులు, గుర్రాలు ఇట్లానే. సో ఇక్కడ కూడా అలాంటిది ఏమైనా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అక్కడ ఏదో ఉంది, చూద్దాం పదండి. అయ్యో ఇటు దారి లేదా, ఉందిలే అన్నమాట. ఈ ప్లేస్ అంతా ఏంటంటే కచేరీ కోసము, తర్వాత నాట్య ప్రదర్శన కోసము, వాటి కోసం కట్టారని. తర్వాత ఏంటంటే సీక్రెట్ రూమ్కి వెళ్ళాం కదా, అక్కడ సీక్రెట్ మీటింగ్స్ ఏమైనా చేయడానికి అనమాట. అంటే రహస్య ఒప్పందాలు వాటి గురించి అని. ఇప్పుడు మనం చూడబోతుంది ఏంటంటే పుష్కరిణి అనమాట. ఇంకో ఇదేను, చాలా బాగుంది కదా, నిజంగా చాలా బాగుంది. చాలా బాగుంది నిజంగా. మన తల ఉంచుకొని వెళ్ళాలి ఇక్కడికి. ఓహో డైరెక్ట్ వాటర్, బాబా 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 సూపర్. చూడండి నిజంగా చాలా బాగుంది. ఓకే బహుశా ఇది ఏంటంటే వాటర్ కోసం అంతే. ఎక్కడి నుంచో వాటర్ వచ్చేది, ఇట్లా డౌను ఇట్లా వచ్చేది అనమాట వాటరు పడేది. ఏంటంటే పైప్ లైన్ అరేంజ్మెంట్ అనుకోండి, మనకి ఇప్పుడు అబోవ్ గ్రౌండ్ పైప్ లైన్ అరేంజ్మెంట్. మనకి వాటర్ ఎలా వస్తుంది, ప్రెజర్ పైప్ లైన్స్ అవి చూసుకుంటే ఆ మాదిరి అనమాట ఇది. సారీ కిందకి దిక్కకూడదంట. సో ఇది చూసుకుంటే దీని పేరు మహానవమి దిబ్బ అంట. సో ఏంటంటే పైకి ఎక్కచ్చు, మెట్లు ఉన్నాయి. మరి దేని కట్టారు ఏమి తెలీదు, కానీ కింద మటుకు శిల్పాలు బాగున్నాయి. సో ఇదండి మహానవమి దిబ్బ అంటే. ఇక్కడ పైనుండి చూస్తే మొత్తం కనిపిస్తాయి అన్నమాట. అంటే నాకు చెప్పడానికి దీని యొక్క హిస్టరీ కానీ ఇవి నాకు తెలీదు, అందుకే నేను జస్ట్ వీడియో చూపిస్తూ ఉన్నాను, ఏమనుకోవద్దు. ఇప్పుడు మనం అటు వెళ్తాం అన్నమాట.
అలా వెళ్తే రాజారామ శ్రీరామ టెంపుల్, ఇంకోటి ఏదో లోటస్ ప్యాలెస్ అనేవి ఉన్నాయంట, చూద్దాం వెళ్ళి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇందాక మనం ఎక్కడికి వెళ్ళాము, మహారాణి దెబ్బ అనే ప్లేస్కి వెళ్ళాం కదా. ఇప్పుడు ఏంటంటే లోటస్ మహల్ అనమాట. ఈ లోటస్ మహల్కి ఏంటంటే టికెట్ తీసుకోవాలి. అయితే మనం ఎక్కడైనా ఒక టికెట్ తీసుకుంటే ఆ టికెట్ 3-4 ప్లేసులకి అయితే వ్యాలిడ్ ఉంటుంది. టికెట్ కాస్ట్ వచ్చేసి 40 రూపీస్. సో ఇక్కడ చూసుకుంటే లోటస్ మహల్కి వెళ్ళే దారి. సో మీకు ఒకవేళ హంపి వస్తే ఇవన్నీ చూడాలనుకుంటే ఆటోమేటిక్గా ఇవన్నీ రూట్ తెలిసిపోతాయి, ఏమి ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఒక విరూపాక్ష గుడి వెళ్ళే త్రోవలని ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే విరూపాక్ష గుడికి వెళ్ళేటప్పుడు స్ట్రైట్ వెళ్ళాలి. ఇవన్నీ ఏంటంటే రైట్ సైడ్ తిరగాలన్నమాట. ఫస్ట్ వచ్చే ప్లేస్ ఏంటంటే క్వీన్ బాత్. అక్కడి నుంచి లోపలికి వస్తే ఇవన్నీ ఉంటాయి అన్నమాట లోపల. సో ఇవన్నీ మనం చూసుకోవచ్చు. చాలా నడవాలి, అది మటుకు ప్రిపేర్ అయ్యి రండి. సో లోపలే ఉందో చూద్దాం. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదేను లోటస్ మహల్ అంటేను. మరి లోపల ఏముంది, చాలా ఉన్నాయి, ఏవో ఉన్నాయి. అక్కడ ఏదో కనిపిస్తుంది, తర్వాత ఇక్కడ ఏదో స్ట్రక్చర్ కనిపిస్తుంది. కానీ హంపి ఏంటంటే రైనీ సీజన్లోని లేదా వింటర్ సీజన్లో వస్తే మటుకు చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. సమ్మర్లో అయితే మటుకు రాకూడదు. నాకు తెలియక సమ్మర్లో వచ్చాను. ఓకే, దీని పేరు ఏంటంటే బేస్మెంట్ ఆఫ్ క్వీన్స్ ప్యాలెస్ అంటే ఇది రాణి మహల్ కా అధిష్టానం. ఇదేదో చాలా బాగుంది చూడడానికి. దీని పేరేంటి? ఓహో, ఇదేనండి లోటస్ మహల్ అంటే. ఓకే, ఇదేనా లోటస్ మహల్ అంటేను. చూస్తున్నారు కదా, ఇదిగోండి లోటస్ మహల్. మరి దేనికోసం కట్టారో ఏమనేది తెలీదు, గైడ్ ఉంటే మటుకు చెప్పేవారు. సో ఇక్కడ కనిపిస్తుంది కదండి, అదేంటంటే వాచ్ టవరు. బహుశా నాకు ఇక్కడ అర్థమైంది ఏంటో చెప్పనా, ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇదంతా రాణి గారికి సంబంధించిన ప్లేసు. అందుకే అక్కడ ఫస్ట్లోనే మీకు చూపించాను కదా, బేస్మెంట్ ఆఫ్ రాణివారి ప్యాలెస్ యొక్క బేస్మెంట్ అని ముందు చూపించాను కదా. దాని తర్వాత ఇది ఏంటంటే లోటస్ మహల్. ఇక్కడ ఏంటంటే 2 వాచ్ టవర్లు, ఇక్కడ ఒకటి, ఆ కార్నర్లో ఒకటి. అంటే ఏంటంటే రాణివారికి సెక్యూరిటీ కోసము. నాకు అర్థమైంది అయితే ఇది, అందుకనే అనుకుంటా అక్కడ కూడా ఏంటంటే కెమెరా పెట్టారు. సో ఇదండి లోటస్ మహల్ యొక్క బ్రీఫ్ స్టోరీ. సో ఇంకా చూద్దాం ముందునే ఉన్నాయో, ఇంకా ముందుకెళ్తే చాలా ఉన్నాయంట. బాబా కానీ బాగుంది. ఇక్కడ చూడండి, అక్కడ ఎట్లా డిజైన్
కదా, చాలా బాగుంది కదా. సో ఇదేనండి, చూస్తున్నారు కదా, ఇదేంటంటే క్వీన్ ప్యాలెస్ అనమాట, బేస్మెంట్ ఆఫ్ క్వీన్ ప్యాలెస్. మొత్తం 4 వాచ్ టవర్లా కాదు, 3 ఉన్నాయి వాచ్ టవర్లు. బహుశా ఏంటంటే 4వది కూడా ఉండాలనుకుంటా, అక్కడ కొట్టేశారేమో మరి, నో ఐడియా అబౌట్. కానీ బాగుంది. అదేంటది, ఓకే దానికి ఎంట్రన్స్ అది. ఓకే, ఇట్లా కూడా వెళ్ళొచ్చేమో కదా. కానీ ఎంత పెద్ద ప్లేస్ అండి బాబు, చాలా పెద్ద ప్లేసు. రాణి గారికి చూడండి ఎంత పెద్ద కాంపౌండ్ వాళ్ళు కట్టించారో. అదంతా చూసుకుంటే ఎంత పెద్ద కాంపౌండ్ వాళ్ళు, సరౌండింగ్ మొత్తం అంతా అంటే అంత టైట్ సెక్యూరిటీ అనమాట. మనం చూస్తుంటాం కదా సినిమాలో. సో ఇక్కడ చూసుకుంటే ట్రెజరీ బిల్డింగ్ అని ఉంది, బహుశా అదేనేమో ట్రెజరీ బిల్డింగ్. అంతే, రాజుల కాలం నుంచి ఇప్పటి వరకు డబ్బులు దాచేది ఏంటంటే ఇంట్లో భార్య, అంటే వాళ్ళ డామినేషనే. సో ఇప్పుడేదో మనం ఏదో ఫీల్ అయిపోతున్నాం, అయ్యో ఏంటంటే ఆడవాళ్ళ డామినేషన్ అని చెప్పి. సో దాన్ని బట్టి ఇక్కడున్న ప్యాలెస్, అక్కడున్న ట్రెజరీ బిల్డింగ్ ఇక్కడే ఉంది అంటే, సో ఏంటంటే ఆమె డామినేషనే ఉండేదని మనం అనుకోవచ్చు ఏదో కొంచెం. సో ఇదే అనుకుంటా అది ట్రెజరీ బిల్డింగ్. సో చూసుకో, ఇదేనండి ట్రెజరీ బిల్డింగ్. లోపలికి వెళ్దాం. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ట్రెజరీ బిల్డింగ్ని ఒక చిన్న మ్యూజియం కింద పెట్టారనమాట. అప్పట్లో వాళ్ళు వాడిన వస్తువులు కానీ ఆ విధంగా. ఇదిగోండి ముత్యాలు, బీడ్స్ అంట, మణిగలు. ఇవేంటివి, ఐరన్ ఆబ్జెక్ట్స్. తక్కువ ఆబ్జెక్ట్స్ అంట, మరి ఏమిటో మరి. ఇదేంటి, ఓ ఫిరంగి గుండ్లు, బాబా బాబా. ఇట్లా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇందులో. మదనిక, ఈ పదం అయితే విన్నాను నేను. మహిళా ప్రతిమ, ఇది పురుష ప్రతిమ. ఇది కూడా పురుష ప్రతిమ. ఓకే, ఇదేంటంటే పొట్ట ఉన్న ప్రతిమ, ఇదేంటంటే పొట్ట లేని ప్రతిమ, అట్లా అనుకోవచ్చు. మదనిక, అబ్బా.
హెడ్ హెడ్ ఆఫ్ ఫిమేల్ వినాయకుడు, వేణుగోపాల స్వామి. సో ఇలా చూసుకుంటే చాలానే ఉన్నాయి. కిరీటి ముఖ, సో ఇవి చూడడానికి అలో చేశారు. మెట్లు వాటికి లేవు, అటు వెళ్ళడానికి అయితే లేవు. సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు హజరా రామ టెంపుల్ అయితే చూడబోతున్నాము. కనిపిస్తుంది కదా. సో ఇదేనండి హజరా రామచంద్ర టెంపుల్. ఇక్కడ కావాలంటే ఇక్కడ బోర్డు కూడా ఉంది, మనకి చూసుకోవచ్చు. అయితే ఇక్కడెక్కడ ఏ టెంపుల్లో కూడా అయితే పూజలు అయితే జరగట్లేదు. చూద్దాం లోపల ఎలా ఉంటుందో. భలే కట్టారబ్బా నిజంగా. రాములు వారు, సీతమ్మ, లక్ష్మణమూర్తి. చూస్తున్నారు కదా, లక్ష్మణ స్వామి, శ్రీరాములు, పక్కన సీతమ్మ వారు. కన్ను అన్నీ పగల కొట్టేశారబ్బా, తలలన్నీ కొట్టేశారు. జై శ్రీరామ్. సో ఇది టోటల్గా గుడి. చూద్దాం లోపల ఎలా ఉంటుందో. నేనైతే చెప్పులు ఇప్పైతే వెళ్తున్నా. నిజంగా చాలా బాగుంది. శిల్పాలు అయితే మటుకు వండర్ఫుల్. జై శ్రీరామ్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ చూడండి, స్తంభాలు. రాణి రుద్రమదేవి అనుకుంటా ఈమె. చాలా బాగుంది. సో ఇప్పటి వరకు నేను చూసిన వాటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అన్నమాట ఇది హంపీలో. ఇప్పటివరకు హంపీలో నేను చూసిన మటుకు వన్ ఆఫ్ ది బెస్ట్. ఇక్కడ ఏంటంటే రాముల వారి గుడి పక్కన కుడి పక్కన ఏదో ఒక చిన్న గుడి కూడా ఉంది. అయితే లోపల ఏ ప్రతిమ లేదు, కానీ బాగుంది. వీటిని మరి వీళ్ళు మళ్ళీ పెట్టారా లేదంటే వీటిని పాటు చేయకుండా ఉంచారా మరి తెలియదు, కానీ నిజంగా చాలా బాగుంది. బాబా చూస్తున్నారా, ఎవరు గుర్తొస్తున్నారో తెలుసా? నరసింహస్వామి. హిరణ్యకశిపుని చంపినప్పుడు ప్రహ్లాదుడు. సో ఏంటంటే ఈ రాముల వారి గుడి మా అవుట్ సైడ్ ఏంటంటే మొత్తం రామాయణాన్ని చిత్రీకరించారనమాట. ఇప్పుడు నేను చెప్పాను కదా, అవుట్ సైడ్ గోడలకి రామాయణం చిత్రీకరించారండి. అందులో ఒకటి చూడండి, రామలక్ష్మణుల వారు హనుమంతుని మీట్ అవ్వడం.
సో ఏంటంటే హంపి వచ్చిన వాళ్ళు ఈ హజారా రామచంద్ర టెంపుల్ మట్టుకు మిస్ అవ్వద్దు. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇది ఏంటంటే విరూపాక్ష టెంపుల్కి వెళ్ళే దారిలోని ఏంటంటే రైట్ సైడ్ క్వీన్ బాత్ అని వస్తుంది. క్వీన్ బాత్కి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ అనమాట, ఇంకా లోపలికి రావాలి. చాలా బాగుంది ప్లేస్ అయితే. సో ఇదైతే మిస్ కావద్దు ఎవరు కూడా, నిజంగా చాలా బాగుంది. ఇదే అండి హజారా రామచంద్ర టెంపుల్ గురించి అయితే. అంటే దీని యొక్క ఏంటంటే గైడ్స్ ఉన్నారు వీటి గురించి ఇంకా చెప్పడానికి, అంటే ఒక్కొక్క విగ్రహం గురించి ఏంటనేది అని చెప్పడానికి అయితే ఉన్నారు. కానీ నేను ఎవరిని గైడ్స్ అయితే తీసుకోలేదు. కానీ ఇక్కడ ఒక ఫెసిలిటీ ఉంది మొత్తం, అంటే హంపి అన్నమాట. సో మొత్తం ఏంటంటే ఒక గైడ్ అయితే వస్తారు. దానికి ఏంటంటే డిమాండ్ని బట్టి, తర్వాత సీజన్ బట్టి 2500 3000 నుంచి ఏంటంటే ఛార్జ్ చేస్తారు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మనతోనే ఉంటారు. సో ఇప్పుడు చూసాను, మీతో మాట్లాడుతుంటే ఒకటి చూసాను, చిన్న డిజైన్ చూడండి, చూపిస్తాను. ఎంత బాగుందో చూసారా, ఒక రకమైన ఏంటంటే బ్యాంగిల్స్ డిజైన్ అనమాట ఇది. సో ఇక్కడ కూడా చూసుకుంటే చాలా ఉన్నాయి. ఇదిగో ఇది చూడండి, అదేంటో తెలుసా, సుగ్రీవుడు ఏంటంటే పరీక్ష పెడతాడనమాట శ్రీరాముడికి. ఆ వృక్షాల్లో నుంచి ఏంటంటే బాణం కొట్టాలని చెప్పి ఆయన మొత్తం 7 వృక్షాలను కొడతాడు. 1 2 3 4 5 6 7 కరెక్ట్గా 7 ఉన్నాయి. సో ఇట్లాగా చాలా మటుకు ఉన్నాయి. తర్వాత ఆ విగ్రహం వచ్చేసి ఏంటంటే రాముడు వాలిని చంపుతాడు కదా, అది వాలి భార్య ఏంటంటే రుమ రావడము. సో ఇటువంటివి అయితే ఉన్నాయి, చూడొచ్చు, చాలా మంచిగా ఉంది. ఇంకా అటు కూడా ఉన్నాయి. సో ఇది గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. తర్వాత ఏంటంటే షేర్ చేయండి మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి. తర్వాత ఇటువంటి ప్లేసులు చూసి ఇష్టం ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. తర్వాత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే వన్ మోర్ ప్లేస్ ఏంటంటే శశి వెహికల్ గణేష. సో నేను చెప్పాను కదండి హంపీలో ఎన్ని ఉన్నాయో చూడ్డానికి. కానీ మొత్తం చూసుకుంటే ఇంచుమించుగా ఓకే, ఇది ఇంగ్లీష్లో రాశారు కాబట్టి ఇంచుమించుగా అవన్నీ చూసుకుంటే మొత్తం 83 ప్లేసెస్ ఉన్నాయి. దాని యొక్క మ్యాప్ ఇప్పుడు చెప్పండి. 83 ప్లేసెస్ని మనం ఒక్క రోజులో 83 ప్లేస్ని మనం ఒక రోజులో కవర్ చేయగలము ఇవన్నీ చూడాలంటే? సో అవ్వదు కదా. సో అందుకని అందులో ఇంపార్టెంట్ ప్లేస్లు కూడా కవర్ చేయాలంటే ఈజీగా 2-3 డేస్ అయితే అవుతుంది. సో ఎవరైనా హంపి వచ్చిన వాళ్ళు ఈ విధంగా ప్లాన్ చేసుకుని రండి. మంచి ఎక్స్పీరియన్స్, చాలా బాగుంటుంది కూడా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ గణేష్ని చూద్దాము. కనిపిస్తున్నారా? కనిపిస్తున్నాడా గణేష?